మంగళవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో చిరుతపులి ఎస్వి యూనివర్సిటీలోని మెయిన్ యూనియన్ బ్యాంక్ ప్రహరీ గోడ లోపల దూకిన సీసీటీవీ వీడియోలు అక్కడి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఇదే ప్రాంతంలో చిరుతబోన్ ఏర్పాటు చేసి ఓ చిరుతపులిని బంధించడం గమనార్హం. ప్రస్తుతం అదే చోట ఇప్పుడు చిరుతపులి సంచరించడం ఇటు విద్యార్థులను అటు ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తరచూ చిరుత ఆ ప్రాంతానికి రావడం పట్ల విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు మేల్కొని యూనివర్సిటీ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలని, లేని పక్షంలో కంచెనైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులపైన చిరుత దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని చిరుత రాకపోకలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని తెలిపారు. పేరు ప్రఖ్యాతిగాంచిన ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అనేక మార్లు పులి సంచారం చూస్తూనే ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీ అధికారులు వస్తూ పోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా నిమ్మక నీరెత్తునలాగా వ్యవహరిస్తున్నారు. వీసీ గారు వచ్చి 4 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ పులి 4-5 సార్లు వచ్చినా కూడా ఈరోజు వీసీ గారు ఏమాత్రం స్పందించడం లేదు. ఇక్కడ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అంతా బలహీన నుంచి వచ్చిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకునేది. అయ్యా, మీరు ఎందుకు రక్షణ కల్పించడంలోనే ఈరోజు యూనివర్సిటీ ఎందుకు విఫలమైంది? ఈరోజు 100 కోట్ల నిధులు ఈరోజు రోసాలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా బయట వెలుగుదీయండి. ఈరోజు పనికిరాని వస్తువులకి పనికిరాని దానికి వాడుతున్నారే కానీ ఈరోజు విద్యార్థులకి భద్రత కల్పించే దాంట్లో ఈరోజు పెంచింగ్ ఏర్పాటు చేయమంటే ఏదో ఒక విధంగా వాళ్ళు కొండి సాగులు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారే కానీ అధికారులు ఎక్కడ కానీ పెంచింగ్ ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా సరే ఈరోజు పరిపాలన భవనం ఏదైతే పరిపాలన భవనం ప్రధానంగా ఉందో అక్కడ దాని ఆనుకొని ఉన్న రీజనల్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు వద్దకు ఈరోజు పులి వచ్చి గోడ ఎగురు దూకి లోపలికి వెళ్ళిందంటే ఈరోజు ప్రధానంగా ఉన్న ప్రాంతంలోకి ఈరోజు పులి వచ్చిందంటే ఈరోజు భద్రత ఏర్పాట్లలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా విఫలమయ్యారని చెప్పి నేను ఈరోజు విద్యార్థి సంఘంగా సూటిగా అడుగుతున్నా. అయ్యా, విద్యార్థులకు భద్రత కల్పించండి. తక్షణమే దీని మీద చర్యలు చేపట్టకపోతే విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులుగా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఒకటే డిమాండ్ చేస్తుంది. మీ యొక్క ఈ రోజు యూనివర్సిటీలో ఉన్న 6,000 మంది విద్యార్థులందరూ కూడా కలిసి ప్రధాన బిల్డింగ్ ని ముట్టడిస్తాం. నారా లోకేష్ ని గద్దె దింపేదాకా కూడా మాకు భద్రత ఏర్పాటు చేసేదాకా కూడా మేము పోరాడతామని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ, అలాగే మంచి వాతావరణం కలిగిన యూనివర్సిటీ, ఏకైక యూనివర్సిటీ మన ఎస్వి యూనివర్సిటీ. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర నామకరణం చేసుకున్నటువంటి యూనివర్సిటీలో ఇవాళ నెలల తరబడి పులి సంచారం జరుగుతూ ఉంటే ఈరోజు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. అయ్యా, విద్యార్థులకు ప్రాణహాని జరగనంత వరకే మీ ఆటలు సాగుతాయి. ప్రాణహాని జరిగినట్లయితే దీని మీద తీవ్ర ఎత్తున ఆందోళన కూడా మేము దిగమని చెప్తా ఉన్నాం. ఈరోజు అధికారులు మాకెందుకులే, మేము కారులో కదా ప్రయాణిస్తూ ఉన్నాము, మాకెందుకులే మా ఇంటి చుట్టూ పెంచింగ్ కదా ఉంది, మాకెందుకులే మా పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో చదవడం లేదు కదా అని చెప్పేసి ఈరోజు ఇలా వ్యవహరిస్తున్నాం. సరైన పద్ధతి కాదు. ఇక్కడ యూనివర్సిటీలో మారుమూల ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి విద్యార్థులు మంచి వాతావరణం మంచి చదువు దొరుకుతుందని చెప్పేసి వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఆశయాల సాధనకై వాళ్ళ కుటుంబ అండదండలకై వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటే వాళ్ళకి కనీసం ప్రాణరక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈరోజు సీసీ కెమెరాలో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ పులి సంచారం జరుగుతూ ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటారా? అంటే మీకు జరగనంత వరకు ఇది కరెక్టేనా? ఇంకనైనా మీరు ఈ సమగ్ర విచారణపై మీరు జరిపించి పులి సంచారానికి మీరు యూనివర్సిటీ చుట్టూ పెంచింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మీరు చర్యలు తీసుకునే విధంగా మీరు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ పులి సంచారం ఇలాగే జరిగి ఏదైనా విద్యార్థికి గాన ప్రాణహాని జరిగితే మేము తీవ్ర ఎత్తున ఆందోళన కూడా మేము వెనకాడబోమని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి విద్యార్థులు, ఇక్కడ చదివే విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులండి, వాళ్ళ మీద కనీసం కనికరం చూపించండి అని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులంగా మేము ఈరోజు చాలా భయపడతా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చిరుతపులి సంచారం చాలా ఎక్కువైపోయింది. ఈ చిరుతపులి సంచారాలు ఎక్కువైపోవడం వల్ల మేము అనేక సార్లు ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు విన్నవించుకున్నా సరే వాళ్ళు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉన్నట్లు మా యొక్క చెప్తున్న సమస్యల్ని అసలు పట్టించుకోవడం లేదు. ఏదైతే చిరుతపులి వచ్చిన రోజు 2 రోజులు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడ తిప్పి అక్కడ బోన్లు ఏర్పాటు చేసి తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దీనికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. శాశ్వత సంస్కారం అంటే ఇక్కడ యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు
నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా ₹1 కూడా కాదు. రూసాలో అనేక ఫండింగ్ ఉండదు. ఆ ఫండింగ్ తీసుకొని ఏర్పాటు చేయమంటే లేదు వీసీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ప్రారంభిస్తారు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ యొక్క విద్యార్థి ఈ యొక్క యూనివర్సిటీ అధికారులు మేము అడుగుతున్నాం, మీ యొక్క పేరు ప్రతిష్టలు పెంపొందించుకునే దానికి వాళ్ళకి అధికారుల దగ్గర మీరు సీఎం దగ్గర పేరు పొందేదానికి ఈ విధంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూనివర్సిటీ అంటే విద్యార్థులు చాలా ముఖ్యం. విద్యార్థుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. మీ పిల్లలైతే ఒక్కరు కూడా ఇక్కడ చదవట్లేదు. ఇక్కడ చదువుతున్న పిల్లలంతా పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా యూనివర్సిటీ మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకి రక్షణ కల్పించాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.